श्रीगुरुभ्यो नमः। ओं गं गणपतये नमः। ऐं सरस्वत्यै नमः। ओं श्रीमात्रे नमः। ओं नमो व्रातपतये नमो गणपतये नमः। प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। श्रीमहागणाधिपतये नमः। जपाकुसुमसङ्काशं काश्यपेयं महाद्युतिम् तमोरिं सर्वपापज्ञं प्रणतोऽस्मि दिवाकरम्। ॐ श्री सूर्यनारायणाय नमः। ॐ वज्रनखाय विद्महे तीक्ष्णदग्विष्ट्राय धीमहि तन्नो नारसिंह प्रचोदयात्। శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమో నమః. ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క జనవరి 2026 సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది, అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో సూర్య భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం 12 రాశుల్లో కూడా రోజుకి 1 డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో 30 డిగ్రీలు పరిభ్రమిస్తూ, దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని, వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణం అని, అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ, ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయణము దక్షిణాయనము అనేటటువంటి 2 ఆయనాలు ఉన్నాయి. అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలు 60 ఉంటాయో, దాని తర్వాత ఆయనాలు 2 ఉంటాయి. దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి, ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి, దైవత్వం మీద, మన యొక్క ఆచారాల మీద, సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన, వాటి యందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని, దైవారాధనలు, ఎన్నో పూజలు, మనకి ఆశ్వీజ మాసం, అమ్మవారు, కార్తీక మాసం, ఈశ్వరారాధన, అలాగే మార్గశిర మాసం, పౌష్య మాసం, ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్య భగవానుడు ఈ యొక్క జనవరి 14వ తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు. ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు, అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ 6 నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన, దేవతారాధనలో వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయం. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు, అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో. కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్య భగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా 14వ తారీఖున బుధవారము బహుళ ఏకాదశి రోజున గండయోగములో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో స్వామివారు సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు. ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి. సరే, కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం 8 చెప్పి ఇచ్చారు. సరే, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. దృగ్గణితాలని, పూర్వగణితాలని, రకరకాల గణితాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం పూట 14వ తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి. అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే, ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి, అనగా తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, వారి యొక్క తాత ముత్తాతలు కావచ్చు, వాళ్ళందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం కానీ, బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు కానీ, తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారికి మోక్షప్రాప్తి, స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా
ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి, వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది, గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి మరి మిట్ట మధ్యాహ్నం అపరాహ్నం కూడా దాటిపోయి వెళ్ళిపోయింది కాబట్టి మనకి దాదాపుగా 8 గంటల సమయం ఉంటుంది ఈ యొక్క పుణ్యకాలము. కాబట్టి ఈ 14వ తారీఖున సాయంకాలం పూట కాస్త ఈశ్వరారాధన లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం వలన ఆ యొక్క పుణ్య ఫలితం నార్మల్గా మనకి లభిస్తుంది. అయితే మనకి 15వ తేదీన మకర సంక్రాంతి అంటారు. 14వ తేదీన భోగి జరుగుతుంది, 15వ తేదీన మకర సంక్రాంతి జరుపుకోవాలి. మకర సంక్రాంతి మరి ఉదయం పూట సూర్యోదయం తర్వాత కొన్ని గంటల తర్వాత వీరు ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేసుకునేటటువంటి అర్హత కలుగుతుంది మధ్యాహ్నము అపరాహ్న సమయంలో వరకు కూడా. కాబట్టి మధ్యాహ్నం 11 నుంచి 2-3 వరకు కూడా 15వ తారీఖున ఈ పుణ్యకాల ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య సంక్రమణం సందర్భంగా ఎవరైనా పితృపుణ్యకార్యాలు చేసుకోవచ్చు. అలాగే మనకి కనుమ 16వ తేదీకి అయిపోయింది. 14, 15వ తేదీ భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ. కాబట్టి ఈ 3 పండుగలు కూడా విశేషంగా జరుపుకోవాలి. ముఖ్యంగా ఈ మకర సంక్రమణం జరిగేటటువంటి సూర్య భగవానుడికి మనము సంక్రాంతి పురుషుడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. ఈ సంక్రాంతి పురుషుడు యొక్క విశేషాన్ని మనం ఒక్క నిమిషం తెలుసుకోగలిగితే గనక ఆయన వాహనారూఢుడై అంటే వ్యాఘ్రము యొక్క వాహనారూఢుడై మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీని యొక్క ఫలితము అట్లాగే మకర సంక్రమణ పురుషుడు మందాకిని నామధేయుడు ఒకటచే పాలకులకి అంటే రాజకీయ నాయకులకి, రాజులకి క్షేమము, అధికార దర్పము బాగా వృద్ధి చెందుతుంది. ఆయన కుంకుమతే స్నానం చేయటం వలన శుభము కలుగుతుంది. లోకాన యజ్ఞ యాగాది క్రతువులు బాగా పెరుగుతాయి. అలాగే వారు ధరించినటువంటి పీతవర్ణ వస్త్రధారణ మరియు కుంకుమ లేపనం పూసుకోవటము, మాలతీ పుష్పమాల ధారణ, చిరుగజ్జల ధారణ, వెండి పాత్రలో పాయస భక్షణం, కదలీఫల ధారణ, వ్యాఘ్ర వాహనారూఢుడై బింధిపాలమును ఆయుధం ధరించి రక్తవర్ణ ఛత్రధారణతో ఖడ్గధారి అయి క్రోధముఖముతో కౌమార వయస్సుతో భూతగణముతో పరివేష్టితుడై దక్షిణ దిశా ప్రయాణం, కొంతమంది ఉత్తర ప్రయాణ దిశం అని చెప్పారు. కాబట్టి దక్షిణ దేశములకి సుభిక్షము, ఉత్తర గమనం చేయడం ద్వారా వారికి కొంచెం అరిష్టము కలుగుతుంది. మధ్యవృష్టి, పాడి పంటలు వృద్ధి చెందుట, క్రోధముతో గర్వముతో గొడవలు పెరుగుట, పాలకులకి అధికార భయములు పెరుగుట, నలుపు రంగు ధాన్యములకు పశు సంపదకు ధరలు పెరుగుట, ఈశాన్య దేశస్థులకి ఇబ్బందులు కలుగుట అంటే మన యొక్క బంగ్లాదేశ్ కావచ్చు, చైనా లాంటి దేశాలు కావచ్చు, మన దేశంలో కూడా కొన్ని ఈశాన్య ప్రాంతాల్లో నేపాల్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఇబ్బందులు కలుగుతాయి. బంగారము, ప్రత్తి, కుసుములు, సుగంధ ద్రవ్యములు, పట్టు వస్త్రాలకి, లోహములకి, విద్యుత్తు మరియు వైద్య ఉపయోగ ఔషధులకి ధరలు పెరుగుట జరుగుతుంది. కాబట్టి ఈ మకర సంక్రాంతి పురుషుడు పట్టినటువంటి ఆయుధము, ఆయన ప్రయాణం చేసేటటువంటి గమన విశేషము, అట్లాగే వారు అధిరోహించినటువంటి వాహనము, వీటి వలన ఏదైనా కొన్ని సుభిక్షాలు కొన్ని దుర్భిక్షాలు జరుగుతాయి. కాబట్టి సంక్రాంతి పురుషుడిగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి అంశలలో అట్లాగే విష్ణుమూర్తి స్వరూపుడుగా భావించేటటువంటి సాక్షాత్తు మరి జీవులందరికీ కూడా ప్రాణాధారమైనటువంటి ఆ సూర్య భగవానుడిని ఈ నెల రోజులు కూడా చక్కగా అందరము ఆదిత్య హృదయ స్తోత్రంతో చక్కగా ఆయన పఠిస్తూ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చేయటం చాలా విశేషము. ఎందుకంటే మనకి 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తూ ఉంటాయి. దాదాపుగా 30 రోజులు అంటే 14వ తేదీ నుండి మరలా ఫిబ్రవరి 14 వరకు రవి ఈ యొక్క మకర రాశిలో ఉంటాడు. అట్లాగే కుజ భగవానుడు ఫిబ్రవరి 23 వరకు కూడా అక్కడే ఉంటాడు. అట్లాగే బుధగ్రహము ఫిబ్రవరి 3 వరకు ఉంటుంది, తర్వాత ఆయన కుంభరాశిలోకి మారతాడు. అట్లాగే శుక్రుడు ఫిబ్రవరి 6 వరకు కూడా ఈ మకర రాశిలో ఈ 4 గ్రహాలు కలిసి ఉండటం మరి ఎన్నో రకాలైనటువంటి ప్రపంచానికి ఇబ్బందులు కలుగుతాయి. ఈ చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు కలిసి ఉండటం వలన ఆర్థికపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు కావచ్చు, కుటుంబ బంధుమిత్రాదుల యొక్క సమస్యలు కావచ్చు, ఇట్లా మన లౌకిక ప్రపంచంలో అయితే ప్రపంచపరంగా అయితే గనక కొన్ని దుర్భిక్షాలు, కొన్ని అపశకునాలు, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి యుద్ధ భయాలు, ప్రమాదాలు, సునామీలు, జలగండాలు, ఇలాంటివి ఎన్నో రకాల ప్రమాదాలు చెప్పుకుంటూ పోతే పంచభూతాలు ఆగ్రహించేటటువంటి సమయము. కాబట్టి ఆ 4 గ్రహాల నుంచి వచ్చేటటువంటి కిరణాలు పంచభూతాలతో నిక్షిప్తమై భూప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులకి కీడు కలుగు చేస్తుంది. కాబట్టి మరి మనందరము కూడా ఆ విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటూ ప్రపంచము సుభిక్షంగా ఉండాలని కోరుకుందాము. మరి మేషాది 12 రాశి పర్యంతం కూడా
మిగతా ఏ రాశుల వారికి మరి ఈ నెల రోజులు కూడా సూర్య సంక్రమణం అంటాం మనము. దీన్నే మకర సంక్రమణం. ప్రతి నెల మనం చెప్పుకునేటటువంటి సంక్రమణ విశేషాలలో ముఖ్యంగా రవి, కుజ, బుధ, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా చాలా అత్యంత పరిగణలోకి తీసుకోవాలి. శని, గురు, శని భగవానుడు ఈ నెల జనవరి 20 నుంచి కూడా సొంత నక్షత్రంలో మరి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ ఆయన. అట్లాగే గురు మహానుభావుడు వక్రించి మిథున రాశిలో ఉన్నాడు సొంత నక్షత్రంలో. కేతువు సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు. రాహువు చూస్తే కుంభరాశిలో సొంత నక్షత్రమైన శతభిషలో ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా ఏ విధమైనటువంటి చర్యల్ని మనకి ప్రసాదిస్తాయి, ఏ రాశుల వారికి ఈ చతుర్గ్రహ కూటమి మిగతా గ్రహాల యొక్క పరిపాలన పరంగా వారు ఇచ్చేటటువంటి కారకత్వాల పరంగా మన నిత్య జీవితంలో మనకి కలిగేటటువంటి ఈవెంట్స్, అది విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం, అన్యోన్య దాంపత్యము, ప్రయాణాలు, అట్లాగే సిరి సంపదలు, వస్తు వాహనాదులు, ప్రమాదాలు, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి తగవులు, కొట్లాటలు, ఎడబాటులు, కోర్టు వ్యవహారాదులు, ఇట్లా మనకి నిత్య జీవితంలో ఎంతో మంది ఎన్నో రకాల ఈవెంట్స్ ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా గ్రహస్థితి మాత్రమే తెలియజేస్తోంది. కాబట్టి మనందరము కూడా ఇలా మేము చెప్పటం మీరు వింటము అంటే అంత ఈజీ కాదండి. ఇవన్నీ కూడా గ్రహాలతో మేము మాట్లాడుతూ మీరు వింటున్నట్టుగా భావించాలి. గ్రహాలు మా చేత మీకు చెప్పిస్తూ ఉంటాయని భావించాలి. కాబట్టి ఈ నెల జనవరి 18వ తేదీన ఆదివారం అమావాస్య కావటము, అట్లాగే చంద్రుడు కూడా ఈ 4 గ్రహాలతో మకర రాశిలో ప్రయాణం చేయటం, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రయాణం చేస్తూ చతుర్గ్రహ కూటమి కాస్త ఆదివారం అమావాస్య రోజున పంచగ్రహ కూటమి అవ్వటం అంత మంచిది కాదు. కాబట్టి కొన్ని రాశుల వారికి నేను చెప్పినప్పుడు ఆ రాశుల్లో ఏ రాశుల వారికి ఈ పంచగ్రహ కూటమి వలన సమస్యలు కలుగుతాయి, వారు ఏ విధమైనటువంటి పరిహారం ఆచరించాలి. ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఆదివారం అమావాస్య కావటం, మరి ప్రతి నెల మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు మరి సర్వమానవాళి శ్రేయస్సు కోసము ఎవరికైనా సరే గ్రహస్థితి రీత్యా ఇబ్బందులు కలిగితే వారి యొక్క గోత్రనామాదులతో నా యొక్క సమక్షంలో నేను ప్రత్యేకించి కూర్చొని మరి నవగ్రహ నక్షత్ర హోమాన్ని చేస్తూ ఉంటాను. ఈసారి ప్రత్యేకించి ప్రపంచ మానవాళి కోసము ఎవరికైనా సరే కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని రాశుల వారి కోసము ప్రత్యేకించి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క హోమాన్ని చేయాలని నిశ్చయించుకున్నాను. కాబట్టి ఈ నెల జనవరి 18వ తేదీన మరి ఆదివారం అమావాస్య రోజు మనందరికీ కూడా భవిష్యత్తులో శుభం జరగడానికి ఈ యొక్క లక్ష్మీ నరసింహ హోమంలో పాల్గొనదలిచిన వారు మరి పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నులై చక్కగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ మరి మేషాది ద్వాదశ రాశి పర్యంతం ఏ విధంగా మనకి ఈ నెల గోచారం ఉంటుందో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. కర్కాటక రాశి వారికి ఈ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 వరకు సప్తమ స్థానంలో మకర రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి, అంటే 4 గ్రహాలు రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఒకే చోట కలిసి ఉండటం, అవి ఇచ్చేటటువంటి ఫలితాలు కొంత 4 గ్రహాలు కూడా ఈ స్థానంలో ఉండకూడదు. మరి కర్కాటక రాశి వారికి ఉన్నాయి అంటే ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యం పైన ఎఫెక్ట్ చాలా పడుతుంది. అంటే తల తిప్పటము, మోకాలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, ఎముకలకి, ధాతువులకి, అట్లాగే రక్తనాళాలకి, రక్త ప్రసరణ వ్యవస్థలో కలిగేటటువంటి సమస్యలు, ముఖ్యంగా మూత్రపిండాలకి సంబంధించినటువంటి నర్వస్ సంబంధించినటువంటి సమస్యలు, అట్లాగే బంధుమిత్రాదులతో ఎప్పుడూ కూడా ఏదో రకమైన ఫోన్ల ద్వారానే కానీ రియల్గా ఏదైనా వాళ్ళు కలిసినప్పుడు కానీ ఏదో రకమైనటువంటి దుర్భాషలాడటము, లేకపోతే గొడవలు పడటము, ఒక స్థాయిని దాటి పరిధిని దాటి వెళ్ళిపోవటము, వీళ్ళ కుటుంబంలో వీరి యొక్క పాత్ర కన్నా వారి యొక్క పాత్ర ఎక్కువ అవటం, వీరి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కావచ్చు, సంతానం కావచ్చు, వీరికి సంబంధించినటువంటి గృహ సంబంధిత విషయాలు కావచ్చు, వారికి సంబంధం లేకపోయినా పెద్దాంట్లో వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వడం, దాని ద్వారా వీరికి వారికి మధ్య మాటలు పెరిగి అసలు కుటుంబాలు విచ్ఛేదంలోకి అయ్యేటటువంటి పరిస్థితి కొంతమంది కర్కాటక రాశి వారికి ఉండొచ్చు. అయితే ముఖ్యంగా వీరికి సప్తమంలో ఉన్నటువంటి ఈ 4 గ్రహాలు ఒక భాగస్వామ్యం, అంటే భార్యాభర్తల మధ్య భాగస్వామ్య విషయంలో, కుటుంబంలో, అది తిండి దగ్గర కావచ్చు, ధనపరమైనటువంటి విషయాల పరంగా కావచ్చు, లేదా వీరికి ఏదో నేత్రపరమైనటువంటి సమస్య వస్తుంది ఈ కుటుంబంలో, దానికి తీసుకెళ్ళడం భార్య అడిగింది అనుకోండి, లేదా భర్త భార్యని అడిగాడు అనుకోండి, వీళ్ళ మధ్య ఆలస్యం కావటము, లేకపోతే ధనపరమైనటువంటి ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే ఆ సమయంలో ఎవరో ఒకరి ఇంటికి బంధుమిత్రాదులు కావచ్చు, దానివలన ఈ యొక్క కార్యక్రమాలు పోస్ట్ పోన్ అవటం, దాని ద్వారా నేత్ర సంబంధిత సమస్యలు పెరగటం. అట్లాగే
విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులకి విద్య యందు ఆసక్తి చాలా తగ్గిపోతుంది. సంఘంలో ఉన్నటువంటి వేరే వేరే వ్యాపకాలు అంటే ప్రయాణాలు చేయాలి, లాంగివిటీకి సంబంధించినటువంటి దూర ప్రయాణాలు చేయాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఎక్కువగా కలిగే అవకాశము కర్కాటక రాశి వారికి ఎక్కువగా కలుగుతుంది. ముఖ్యంగా వీరు వృత్తి వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా కంపల్సరీ ఎన్నో మార్పులు కలిగే అవకాశం ఉంటుంది. సంఘంలో వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు కొంత సన్నగిల్లి వీరికి మచ్చబడేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళకి, పెట్టుబడి పెడదాం అనుకున్న వాళ్ళకి, కొత్త వ్యాపారం ఏదైనా చేయాలి అనుకున్నటువంటి వారికి, ఆల్రెడీ వ్యాపారం ఉండి రెండో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కొంతమంది ద్వితీయ కళ్యాణం కోసం, అంటే మొదటి భార్య చనిపోయినా, మొదటి భార్యతో విడాకులైపోయినా ద్వికళ్యాణ యోగం కోసం పరితపించే వారికి కొంత మాట ముచ్చట్లు జరిగే అవకాశము, దాంట్లో కొంత జాప్యము జరగటము, దాని ద్వారా వీరిలో ఒక రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్స్ జరిగే అవకాశము కర్కాటక రాశి వారికి కలుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ సప్తమ భావంలో ఉన్నటువంటి బుధగ్రహము వీరి యొక్క వ్యాపారంలో భాగస్వాముల మధ్య మాట పెరగటము, ఒకరి ఆలోచన ఒకరికి కలవకపోవటము, లేదా ధన విషయంలో గవర్నమెంట్ వీరికి ఏదైనా ఒక కాగితం పంపిస్తే, అంటే వీరి వ్యాపారం మీద ఏదైనా ఒక చెడు అనేటటువంటి ముద్రపడి దానికి సంబంధించిన కాగితం పంపించినప్పుడు వీరు లాయర్లను కలవటము, న్యాయస్థానాలకు వెళ్ళటము, అక్కడ కూడా వీరికి సరైనటువంటి ఫలితం కలగకపోవటము, ఇలాంటివి వ్యాపారంలో ఎన్నో 100 రకాల సమస్యలు, 100 రకాల వ్యాపారస్తులకి రకరకాల ఇబ్బందులు కలుగుతాయి. కొంతమంది రాజకీయ నాయకులకి ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి, వారి వ్యాపారాలలో మోసాలు జరగటం, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల ద్వారా మీకు కొంత బెదిరింపులు రావటము, ఇట్లా మల్టీపర్పస్గా కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైన విషయాలు, గవర్నమెంట్ పరమైన విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి. అట్లాగే సంతాన రీత్యా కూడా, అంటే రెండో సంతానం కనేటటువంటి వాళ్ళు ఆలోచనలో కానీ, కొంతమంది దానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, కానీ ఈ గ్రహాల యొక్క సమ్మేళనం వలన వాటిల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలిగేయడానికి అవకాశం ఉంటుంది. సరైనటువంటి ఔషధ సేవనం, సరైనటువంటి డాక్టర్లని మీరు కన్సల్ట్ అవ్వడం చాలా విశేషము. సంతానం అంటే ద్విసంతానానికి సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాగే సంతాన పరంగా కొంతమంది ఏదైనా వృత్తి ఉద్యోగాదుల్లో దాని గురించి ఏదైనా కాస్త మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు ఇంట్లో చర్చిస్తూ ఉంటారు గృహంలో. చర్చించినప్పుడు దానికి తండ్రి ఒప్పుకోకపోవటం, లేకపోతే బంధుమిత్రాలు ఏదో చెప్పారని కుటుంబంలో దాని గురించి కుటుంబం కూడా దాన్ని ఒప్పుకోకపోవటం, దాని ద్వారా వీరిలో చికాకు కలగటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సందర్భము లేనటువంటి సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టడానికి కర్కాటక రాశి వారికి ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి రాహువు ఆరోగ్యాన్ని నశింపజేస్తూ ఉంటాడు. రెండో స్థానంలో ఉన్నటువంటి కేతువు ఏదో రకమైనటువంటి ఖర్చుని సంతానపరంగా కావచ్చు, సినిమాలు అంటే వీరికి ఉన్నటువంటి సినిమా వ్యసనాల వలన కావచ్చు, కొంతమంది జోద వ్యసనాలు ఉంటాయి వాటి వల్ల కావచ్చు, ధనాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి 12లో ఉన్నటువంటి గురుగ్రహం అనేటటువంటిది కూడా అప్పులు త్వరగా తీర్చకపోవడం, వీరు అనుకున్నా కూడా సరైనటువంటి ధనము చేతికి అందకపోవటము, ప్రయాణాలు అంటే దూర ప్రాంతాల్లో చదువుకోవాలి, లేకపోతే దూర ప్రాంతాల్లో వెళ్ళి ఉద్యోగం చేయాలి, ప్రమోషన్స్ వస్తాయి అనుకున్న వాళ్ళకి కొంచెం చేదు అనుభవం ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి వీరిని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అయితే కలుగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల, వీరికి ఉన్నటువంటి గృహ సముదాయాలు, లేకపోతే స్థలాలు, భూములు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, మందులు తయారీ చేసేటటువంటి డ్రగ్గిస్టులు కావచ్చు, లేదా వైద్యశాలలో పనిచేసేటటువంటి నర్సులు, వైద్యశాలలకు సంబంధించినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద డాక్టర్లు, అట్లాగే మల్టీ మిలియనీర్స్, వ్యాపారాలు అంటే ఇటు వస్త్ర వ్యాపారాలు, బంగారపు వ్యాపారాలు, లేదా ఏదైనా సరే ఆకుకూరలు వ్యాపారాలు, కూరగాయల వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొంత ఫ్లక్చువేషన్స్ వలన ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి కర్కాటక రాశి వారికి కలుగుతోంది. కాబట్టి కర్కాటక రాశి వారు తప్పకుండా ఈ 4 గ్రహాలకి జపతపాదులు చేయించుకోవడం, లేకపోతే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం, ఈ 4 గ్రహాల స్తోత్రాలు చదవటం, లేదా పీఠంలో ఆచరించేటటువంటి శ్రీ లక్ష్మీ నారసింహ హోమంలో మీరు కూడా పాల్గొనేటటువంటి అవకాశం తీసుకోవడం, ఇలాంటివి చక్కగా చేసుకోండి. ఆ 4 గ్రహాల యొక్క వీక్షణ వలన మీకు కలిగేటటువంటి అనారోగ్య బాధలు, అసౌకర్యవంతమైనటువంటి ఇబ్బందులు, చదువు యందు నిర్లక్ష్యము, విద్యార్థులకి ఆటంకాలు, ప్రమాద దోషాలు లేకపోవటం, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, గొడవలు ఇలాంటివి లేకపోవటము, అట్లాగే గృహ సంబంధిత విషయాలలో కోర్టు కేసుల యొక్క వాయిదాలు, అట్లాగే వారు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో అలసటతో పాటుగా ఆలస్యము, అలసత్వము, ఈ రెండూ కూడా పోవటానికి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు లభిస్తుంది. ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమో నమః.